తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. ఒక కొత్త చట్టం రేపమాపో రూపుదాల్చుకోబోతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులను ఉద్దేశించి చేసినటువంటి ప్రకటనతో ఈ కొత్త చట్టం రాబోతోంది. ఏమిటా కొత్త చట్టం? తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే మీ యొక్క జీతాల్లో 10% కోత విధిస్తా అనంటూ కూడా ఉద్యోగులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హెచ్చరించడమే కాదు, ఖచ్చితంగా నేడో రేపో ఇది ఒక చట్టం రూపంలో తీసుకురాబోతున్నట్లుగా కూడా ఒక చిన్న ఇండికేషన్ కూడా ఇచ్చారు. సో మీ యొక్క జీతాల్లోంచి కట్ చేసినటువంటి 10% జీతాన్ని కూడా మీ యొక్క తల్లిదండ్రుల ఖాతాల్లో వేసి వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడేలా చేస్తానంటూ కూడా ఆయన ఉద్యోగులందరినీ కూడా హెచ్చరించినటువంటి సందర్భం కనిపిస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి డీటెయిల్స్ ఒకసారి చూసేద్దాం. ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 10% కోత విధిస్తామని, ఆ మొత్తాన్ని వారి పేరెంట్స్ ఖాతాల్లో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం త్వరలోనే ఒక చట్టం తీసుకువస్తామని చెప్పారు. శిల్పకళా వేదికగా నిర్వహించినటువంటి కొలువుల పండగలో భాగంగా గ్రూప్ 1 విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మీ భవిష్యత్తు కోసమే సర్వం ఒడ్డి, మీకోసమే సర్వం త్యాగం చేసినటువంటి తల్లిదండ్రులను గుండెల్లో పెట్టి చూసుకోవాలి. వారిని భుజాల మీద మోయాల్సినటువంటి బాధ్యత మీదే. ఎవరైనా ఎక్కడైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశారని నా దృష్టికి వస్తే తప్పకుండా జీతంలో కోత పెట్టి ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు ఇస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి అని సూచన చేస్తున్నా. తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే తొందరలోనే చట్టం తెస్తున్న 10% మీ జీతం కోసి చక్కగా మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. మీ భవిష్యత్తు కోసమే సర్వం ఒడ్డి, మీకోసమే సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద పోయాల్సిన బాధ్యత మీదే. ఎవరైనా ఎక్కడైనా నా దృష్టికి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిందని తెలిస్తే మాత్రం తప్పకుండా మీ 10% జీతాన్ని కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తానని తెలియజేస్తూ, గత ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను అంగడి సరుకుగా, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చిందని మండిపడ్డారు. టీజీపీఎస్సీ లాంటి స్వతంత్ర సంస్థలు తెలంగాణ పునర్నిర్మాణం చేసేవని తెలిపారు. అధికారంలోకి వచ్చాక పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ప్రక్షాళన చేసి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ఇది కొంతమందికి నచ్చలేదన్నారు. వారికి తమ కుటుంబ సభ్యుల అభ్యున్నతే ముఖ్యం తప్ప ఇతరుల బాగు గురించి, నిరుద్యోగుల భవిష్యత్తు గురించి ఆలోచన లేదని కల్వకుంట్ల ఫ్యామిలీని ఉద్దేశించి విమర్శించారు. మిమ్మల్ని సంవత్సరాల కొద్దీ అశోక్ నగర్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలను, అమీర్పేట చౌరస్తాలను నిరుద్యోగ యువకులుగా హైదరాబాద్కు వచ్చి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ సెంటర్లలో తిరుక్కుంటూ వెనక్కి ఊరికి వెళ్ళలేక, తల్లిదండ్రులకు మొహం చూపించలేక, ఇక్కడ ఉద్యోగాన్ని సాధించలేక మీరు పడుతున్న నరక యాతన వాళ్ళకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే వనరుగా మారింది. ఇవాళ కేసులు వేసిన వాళ్ళు వాళ్ళ వెనకాల ఉన్న న్యాయవాదులు ఎవరో చూడండి. లక్షల కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి ఎవరు వాదిస్తున్నారో ఆలోచన చేయండి. ఉద్యోగ నియామకాలు అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారని, కడుపు నిండా విషం పెట్టుకుని మిమ్మల్ని దెబ్బతీయాలని కుట్ర చేశారని చెప్పారు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా చేసిండ్రు. కానీ నేను, నా మంత్రివర్గ సహచరులు ఈ కార్యక్రమాన్ని నిజాయితీతో, ఒక మంచి సంకల్పంతో చేపట్టాం. 2, 3, 5 కోట్లు తీసుకుని రేవంత్ రెడ్డి ఉద్యోగాలమ్ముకున్నాడు అని కొందరు అన్నారు. నేనిక్కడ ఎంపికైన ఈ 562 మందిని అడుగుతున్నా. గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి, ఎవరితోనైనా నేను ఒక్క ఛాయ్ అయినా తాగానా? మీకోసం నేను కొట్లాడాను. 2023 డిసెంబర్ 3 నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా ఇంతలా ఆందోళనగా లేను. ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుందని భావించా. కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతో, ఏకాగ్రతతో మీ భవిష్యత్తు కోసం కొట్లాడాను. ఎందుకంటే మీ భవిష్యత్తే మన భవిష్యత్తు, మన భవిష్యత్తే మన తెలంగాణ భవిష్యత్తని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు వేసినా, ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా వాటన్నింటినీ కూడా ఓపిగ్గా దిగమింగుకున్నామని చెప్పుకొచ్చారు. మీ భవిష్యత్తు మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలనేది మా లక్ష్యం. మారుమూల గూడేలు, పల్లెల్లో ఉపాధి హామీ కూలీకి పోయి రూపాయి కూడబెట్టి ఆ డబ్బుతో కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చదివించారు. ఆ త్యాగానికి న్యాయం చేద్దామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మీ భవిష్యత్తు మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలని గూడాలలో మారుమూల పల్లెలో ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చదివించారు. ఇవాళ కోచింగ్ సెంటర్ల కుట్ర కూడా మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను గత ప్రభుత్వం అంగడి సరుకుగా మార్చిందని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని అంగడి సరుకుగా మార్చి గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు ఈరోజు మీరు గ్రూప్ 1 ఆఫీసర్లుగా మిమ్మల్ని నియమించే బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరినేసిందా అంటే మెంబర్స్గా ఆర్ఎంపీ డాక్టర్ని. నేను వాళ్ళని తక్కువ చేయడం లేదు. వాళ్ళకున్న విజ్డమ్ ఎంత, వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంత. ఒక టీచర్ని లేకపోతే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని చిన్న చిన్న హోదాలలో ఉన్న వాళ్ళని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్గా నియమిస్తే రేపు ఐఏఎస్లు కాబోయే మిమ్మల్ని నియమించే ఆలోచన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చెయ్యండి. యాదయ్య లాంటి స్టూడెంట్లు పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుని జై తెలంగాణ అని నినదిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కల్వకుంట్ల కుటుంబ ప్రయోజనాల కోసం కాదని అన్నారు. ఆ త్యాగాల విలువను నిలబెట్టాలని అన్నారు. ఆనాడు వాళ్ళు నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రాలు మీకు తెలుసు. జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాకి ఎట్లా మీరు దానికి కారణం ఎవరో మీకు తెలుసు. దాదాపుగా 12 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదంటే, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరీక్ష నిర్వహించలేదంటే ఇంత బాధ్యత రహితమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? వ్యక్తులు ఎవరైనా ఉంటారా? వాళ్ళ ఉద్యమకారులని నేను అడుగుతున్నా. ఏ ఉద్యమం, ఏ శ్రీకాంతాచారి, ఏ ఈశాన్ రెడ్డి, ఏ కానిస్టేబుల్ కిష్టయ్య, ఏ యాదయ్య, ఏ యాదిరెడ్డి ఎర్రకోట ముందల ఉరికొయ్యలకు వేలాడి సాధించిన తెలంగాణ స్ఫూర్తి ఎక్కడున్నది మీలో? గ్రూప్ 1 ఆఫీసర్లను నియమించే బాధ్యత ఉన్నటువంటి కమిషన్లు గత బీఆర్ఎస్ సర్కార్ ఆర్ఎంపీ డాక్టర్లను సభ్యులుగా నియమించిందని మండిపడ్డారు. అందుకే ఆనాడు వాళ్లు నిర్వహించినటువంటి పరీక్షలు, ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లీ బఠానీలాగా అమ్ముడిపోయాయని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని, రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిని చైర్మన్గా నియమించామని చెప్పారు. జేఎన్యూ రిజిస్ట్రార్, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ను, ఒక గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్, అలాగే ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించామని వెల్లడించారు. రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేశారు. జేఎన్యూ రిజిస్ట్రార్ని, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని, ఒక గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్ని, ఈనాడు ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా నియమించడం జరిగింది. ఉద్యోగ నియామకాలు ఆగిపోయేలా కేసులు వేస్తున్న కోచింగ్ సెంటర్ల కుట్రను కూడా అర్థం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగాల కోసం మీరు ఏండ్లుగా చేస్తున్నటువంటి శ్రమ వారికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే వ్యాపారంగా మారిపోయింది. ఈ రోజు ఉద్యోగ నియామకాలపై కేసులు వేస్తున్న వారి వెనకాల ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరో చూడండి. లక్షలు, కోట్ల రూపాయల ఫీజులిచ్చి ఎవరు వాదిస్తున్నారో ఆలోచించండి. ఏది ఏమైనా, ఎవరు ఏమనుకున్నా తెలంగాణ భవిష్యత్తును నిర్మించే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు మిమ్మల్ని చూసి నవ్విన వాడి ముందు తలదించుకునే పని చేయకండి. ఇది ఒక గొప్ప అవకాశం. గత 40 ఏళ్లలో 562 గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు జరగలేదు. 2011లో నోటిఫికేషన్ ఇస్తే 2018లో నియామకాలు జరిగాయి. అంటే 7 ఏళ్లు పట్టింది. కానీ మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం కేవలం 19 నెలల్లోనే నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు బాధ్యతతో వ్యవహరించింది. మహారాష్ట్ర, గుజరాత్ మోడల్ కాదు, తెలంగాణ మోడల్ సృష్టించాలి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని గ్రూప్ 1 విజేతలకు సూచించారు. ఆ రాష్ట్ర మోడల్, ఈ రాష్ట్ర మోడల్, ఏదో మోడల్, గుజరాత్ మోడల్ అంటారు. నేను అడుగుతున్న మా నవయువకులను, తెలంగాణ మోడల్ క్రియేట్ చేయలేమా ఈ దేశాన్ని? మీ వల్ల కాదా? మనందరం కలిస్తే చేయలేమా? 2047 లోపల ఈ దేశంతోనే కాదు, ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలతోని పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. ఆ లక్ష్యంగా మనం పని చెయ్యాలి. ఈ రోజు నుంచే మీరు మీ మనసులో ప్రతిజ్ఞ తీసుకోండి. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. 2047 లోపు ఈ దేశంతోనే కాదు, ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలతో పోటీ పడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని అన్నారు.
మీరందరూ ఖచ్చితంగా తెలంగాణ ఉడుకు రక్తాన్ని ప్రదర్శించి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి సహకరించాలి. పేదవాడు నిస్సహాయుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ కళ్లల్లో మీ తల్లిదండ్రులు గుర్తుకు రావాలి. ఇక్కడ ఉన్న వాళ్లల్లో 90% మంది తల్లిదండ్రులు పేదరికం నుంచి వచ్చిండ్రు. రేపటి నుంచి మీరు అధికారులు కాబోతున్నారు, ఆఫీసర్స్ కాబోతున్నారు. నిన్నటి వరకు మీరు ఒక నిరుద్యోగ యువకులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామాన్యమైన కుటుంబ సభ్యులు. కానీ ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే యంత్రాంగం, అధికారులు. ఖచ్చితంగా తెలంగాణ ఉడుకు రక్తాన్ని ప్రదర్శించి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి మీరు సహకరించాలి. పేదవాడు నిస్సహాయుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు సహాయం చేసేటప్పుడు మీ కళ్ళల్లో మీ తల్లిదండ్రులు గుర్తు రావాలి. ఈ రోజు నుంచి మీ టైటిల్ ఆఫీసర్. ఈ ఆఫీసర్ అనే పదానికి ఎంతో ఇంటెన్సిటీ ఉంది, ఎంతో బలం ఉంది. ఈ బలాన్ని మీరు అంచనా కూడా వేయలేరు. మీకు అన్ని డోర్లు ఓపెన్ అయితే ఎక్కడికి వెళ్ళినా దిస్ ఇస్ గ్రీన్ కార్డ్, గ్రీన్ ఛానల్ ఫర్ యువర్ ఫ్యూచర్. తెలంగాణ ఎక్కడుంది, ఎట్లుంటది అని అడిగిన వారికి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. తెలంగాణ ఇక్కడే ఉంది, తెలంగాణ ఇట్లనే ఉంటది. ఇదే తెలంగాణ స్ఫూర్తి, చైతన్యం, భవిష్యత్తు అని రేవంత్ రెడ్డి తెలిపారు. అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు అడుగుతుంటారు, తెలంగాణ ఎక్కడున్నది, తెలంగాణ ఎట్లా ఉంటుంది అని. ఆ మిత్రులందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, తెలంగాణ ఇక్కడనే ఉంది, తెలంగాణ ఇట్లనే ఉంటుంది. కొందరికి నమ్మకం, విశ్వాసంతో ప్రజలు బాధ్యతను అప్పజెపితే వాళ్లు విశ్వాసఘాతుకులుగా మారి అన్యాయం చేసి నమ్మక ద్రోహులుగా ఈ చరిత్రలో నిలిచిపోయారని, కాలగర్భంలో కలిసిపోయారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత పాలకులు కుటుంబ సభ్యులకు రాజకీయ ఉద్యోగాలు కల్పించుకున్నారని, నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. వాళ్లకు బాధ్యతను అప్పజెప్పితే విశ్వాసఘాతకులుగా మారి మీకు అన్యాయం చేసి నమ్మక ద్రోహులుగా ఈ చరిత్రలో నిలిచిపోయినరు, కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.